జస్టిస్ కార్డ్ చూస్తే మీకు ఏం తెలుస్తుంది, ఏమనిపిస్తుంది అంటే ఈ పిక్చర్ చూడగానే మీకు ఏం అర్థమవుతుంది? ఓకే, జస్టిస్ కార్డ్ అనేది ఇట్ సేస్ మనం చేసిన కర్మ వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ దానికి మనకి కాన్సిక్వెన్సెస్ వచ్చే టైం, లేదా ఇప్పుడు ఒకవేళ కరెక్ట్ గా లేము అనుకుంటే మనం కరెక్ట్ చేసుకో అని ఫ్యూచర్ టెన్స్ కి వస్తే కనుక టు కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ టు గో టు రైట్ పాత్. అది ఒకటి మనం ద వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్. అండ్ అక్కడ లేడీ ఎవరైతే ఉన్నారో షీ హ్యాస్ అ బ్యాలెన్స్ ఇన్ అ హ్యాండ్ విచ్ సేస్ గుడ్ అండ్ రైట్ అని బ్యాలెన్స్ చేసుకుని తను తరాజు లాగా లైక్ షీస్ లైక్ ఏమంటారు బ్యాలెన్స్ చేసుకుని చెక్ చేస్తున్నారు అనమాట. అండ్ షీఈస్ వెరీ, తనకి ఒక మంచి క్లారిటీ ఉంది విచ్ ఇండికేట్స్ విత్ స్క్వేర్ ఆన్ హర్ క్రౌన్. ఏది మంచి ఏది చెడు అన్నది కూడా తను ఒక మంచి అనాలిసిస్ చేసిన తర్వాత షీ సపోజ్ టు పాస్ జడ్జ్మెంట్. అండ్ ద రెడ్ కలర్ ఏంటంటే గౌన్ తను వేసుకున్నారు, ఇట్ ఈస్ ప్యాషన్ ఫర్ జస్టిస్. అండ్ ద గ్రీన్ ఈజ్ లైక్ దాని గ్రోత్ కి పాజిటివిటీ కి మనం చూపిస్తాం అనమాట. అండ్ తర్వాత తన ఒక లెగ్, ఒక వైట్ కలర్ లెగ్ ని తను బయట పెట్టి ఉన్నారు. ఇట్ ఈస్ లైక్ ఒక వైట్ కలర్ అనేది మన జనరల్ గా ప్యూరిటీకి అది మనం ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇట్స్ అగైన్ ఫర్ జస్టిస్ అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ నాట్ వెరీ షూర్ ఆన్ దట్, బట్ పాజిటివ్ స్పిరిచువల్ కి కూడా మనం యూజ్ చేస్తాం మోస్ట్లీ. సో ద కాన్సిక్వెన్సెస్ ఫర్ యాక్షన్స్ అనేది మనకి ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పచ్చు. అండ్ అక్కడ తన వెనకాల 2 పిల్లర్స్ ఉన్నాయి విచ్ అగైన్ స్టేట్స్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్, ఏమంటారు, బ్యాలెన్స్ ఉండాలి థింగ్స్ అనుకోవచ్చు ఏదన్నా అది. తర్వాత తను షీస్ మోర్ అనాలిటికల్, షీస్ వెరీ కామ్. అంటే తను అంత ఏమంటారు ప్రాపర్, తన కళ్ళు చూసి ఇంటెన్స్ గా అనిపిస్తుంది తన ఫేస్ కూడా విచ్ లైక్ షీస్ ట్రైంగ్ టు లోపలికి పెట్టి తన అనాలిసిస్ అనేది ప్రాపర్ గా చేయాలి ఇంటెన్షన్ బాగా కనిపిస్తుంది. అండ్ తనకి అండ్ ఇట్స్ వెరీ లైక్ వెరీ ప్రాక్టికల్ గా అండ్ ప్రాపర్ అనాలిసిస్ చేసి జడ్జ్మెంట్ పాస్ ఆన్ చేయాలని అంటే తనది కనిపిస్తుంది మన ఫుల్ టోటల్ గా. దట్ ఈస్ అపియరెన్స్ వైజ్. మనం ఒకవేళ ఎవరైనా పెయిన్, ఒకవేళ మనం తల పెట్టినది మనకి ఎవరైనా పెయిన్ ఇచ్చినా ఎనీ గుడ్ కర్మకి గుడ్ కర్మ, బ్యాడ్ కర్మకి బ్యాడ్ కర్మ, దట్స్ గుడ్ రివర్ట్ బ్యాడ్ అని మనం చెప్పొచ్చు. క్లయింట్ ఎవరైనా కాల్ చేస్తే వీ కెన్ ఇండికేట్ దెమ్ ఫ్యూచర్ కి సజెషన్ కింద ఇవ్వచ్చు స్టేటింగ్ దట్ యూ హ్యావ్ టు, ఒకవేళ యూ కెన్ చేంజ్ యర్ పార్ట్స్ ఫర్ ఎనీ రాంగింగ్స్ ఏమైనా చేస్తుంటే కనుక మనం మార్చుకోవాలనే టైం కూడా ఇది అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ మనం ఆల్రెడీ తీసుకున్న యాక్షన్స్ కి కూడా ఇప్పుడు మనకి వచ్చే దాని రిజల్ట్ వచ్చే టైం ఇది. కర్మ దట్ ఈస్ ద తన హ్యాండ్ లో చేస్తుంది. దట్ ఇస్ వాట్ ఐ కుడ్ గెట్. డెఫినెట్లీ ఎవ్రీథింగ్ యూ కవర్డ్ అన్నమాట. సో శాంతి గారు కొంచెం లేట్ గా జాయిన్ అయ్యారు. మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చా? మీరు చూసారండి శాంతి గారు? ఒకసారి చూసాను మ్యామ్, ఫీవర్ వచ్చింది యాక్చువల్ గా, కానీ ఇందాక ఒకసారి చూసాను మ్యామ్ వీడియో. ఈ వీక్ అంతా అసలు కానీ ఇందాక చదివాను, చూసాను మ్యామ్ ఒకసారి వీడియో. నో ప్రాబ్లం. సో అయితే రెస్ట్ తీసుకోండి. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కార్డు ఏ పొజిషన్ లో వస్తే ఎలాగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ తనైతే ఎక్స్ప్లెయిన్ చేశారు సంధ్య గారు. సో ఇక్కడ మనకి వెనకాతలు ఉండే ఆ కర్టెన్ లాంటిది ఏంటంటే ఒక విజ్డమ్ అనేది, ఒక కనెక్టివిటీ బిట్వీన్ ద ఇది 3D వరల్డ్ కి మన రియల్ వరల్డ్ కి ఉండే కనెక్షన్ అనేది దానికి మధ్యలో ఒక కర్టెన్ అనేది ఉంది. ప్లస్ ఆ స్క్వేర్ అనేది ఆ క్రౌన్ పైన ఉండేది ఏంటంటే ఒక స్ట్రక్చర్, ఒక లా, ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ అనేది సూచిస్తుంది. డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్ అంటే గనక ఆవిడకి ఏదైనా తేడా వస్తే గనక ఎక్కడ కూడా తను ఇది కాంప్రమైజ్ అయ్యే రకం కాదు. ఎక్కడ న్యాయం ఉండాలో అక్కడ తను కనిపిస్తుంది అనమాట అట్లా. సో మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే రెడ్ డ్రెస్ బయట ఒక వైట్ షూ అనేది వచ్చింది ఏంటంటే, సో ఇప్పుడు ఆ రెడ్ అనేది తన ప్యాషన్ టువర్డ్స్ ట్రూత్ కదా. సో దాని లోపల నుంచి దాని ఇంటర్నల్ ఆమె ఉద్దేశం ఏంటంటే ఒక క్లియర్ కట్ ఆన్సర్, ఒక ప్యూరిటీ. సో తను వచ్చేసి తన ప్యాషన్ ఏమి రాంగ్ ప్యాషన్ కాదు, దాని వెనకాతల ఉండే ఇంటెన్షన్ వచ్చేసి వెరీ ప్యూర్, వెరీ క్లియర్ అన్నట్టుగా అది మనకి సూచిస్తుంది. అందుకనే ఆ డ్రెస్ లోంచి కొంచెంగా బయటకి కీప్ చేసింది అనమాట ఆ కాలు. ఓకేనా? సో అలాగే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మనం ఇక్కడ చూసాము. గ్రీన్ షాల్ అంటే గ్రోత్, హార్మనీ, పర్పుల్ వేల్ విజ్డమ్, స్పిరిచువల్ అవేర్నెస్. సో బ్యాలెన్స్ స్కేల్ అనేది వచ్చేసి మనకి ఫెయిర్నెస్,
సో అన్నిటికీ ఆవిడ కరెక్ట్ గా న్యాయ నిర్ణయం అనేది చేస్తుంది. సో 2 పిల్లర్స్ అనేది సేమ్ లైక్ మనకి హై ప్రీస్టెస్ దానిలో కూడా సేమ్ ఇలాగే 2 పిల్లర్స్ ఉంటాయి. ఆ హియరోఫెంట్ దగ్గర కూడా ఉంటాయి. సో అదేంటంటే యిన్ అండ్ యాంగ్ గాని, మస్కులిన్, ఫెమినిన్ గాని, లేకపోతే నెగెటివ్, పాజిటివ్ గాని, సో ఇలాంటివన్నిటిని కూడా బ్యాలెన్స్ అంటే తనకు అన్నీ తెలుసు. వాటి రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో కూడా ఆ వ్యక్తికి తెలుసు అనేది మనకిక్కడ సూచిస్తుందన్నమాట. ఓకే. ఓకే. సో మనం ఇక్కడ మీనింగ్ ఆఫ్ ద కార్డ్ వచ్చేసి మనకు అందరూ ఇప్పుడు చెప్పుకున్నట్టే ట్రూత్, ఫెయిర్‌నెస్, కర్మ. మనం ఏం చేస్తామో అదే మనకి వెనక్కి వస్తుంది అనేసి చెప్పొచ్చు. దానివల్ల ఉండే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కూడా మనకిక్కడ తెలుస్తుంది. సో పాస్ట్ పొజిషన్‌లో వస్తే గనక ఒకవేళ మనకి క్లయింట్ వచ్చినప్పుడు యూ ఫేస్ ద సిట్యుయేషన్ రిక్వైర్డ్ ఫెయిర్‌నెస్ ఆర్ ట్రూత్. అంటే ఏంటంటే ఒక సిట్యుయేషన్‌ని మీరు ఆల్రెడీ ఫేస్ చేసున్నారు. దానిలో ఏంటంటే ఒక ఫెయిర్‌నెస్, ట్రూత్ అనేది కావాల్సి ఉంది. సో దానికి మీ పాస్ట్ కర్మ వల్ల మీరు ఒక అంటే జస్టిస్ అనేది పొందారు మీరు పాస్ట్‌లోని. సో ప్రెజెంట్‌లో చూస్తే గనక మీరు ఒక డెసిషన్ తీసుకునే ఒక టైం అనేది మీకు దగ్గర పడింది. సో లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అవన్నీ కూడా ఒక మెయిన్ ఫోకస్‌లో ఉంటాయి ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. సో యూ మస్ట్ యాక్ట్ హానెస్ట్‌లీ. సో ఇప్పుడు ఏదైనా ఒక లీగల్ బ్యాటిల్ గాని, లేదంటే ఒక ఫెయిర్‌గా ఒక డెసిషన్ తీసుకునే టైం గాని వచ్చినప్పుడు మీరు హానెస్ట్‌గా ట్రూత్‌ననేది ఫేస్ చేయాలి. ఎక్కడా కూడా మీరు బ్లేమ్ చేయకుండా, లేదంటే దాచిపెట్టకుండా మీరు ఫెయిర్‌నెస్‌గా ఉండాలనేసి చెప్తుంది. నార్మల్‌గా ఈ కార్డ్ వచ్చిందంటే నేను నార్మల్‌గా చెప్పడం ఏంటంటే, ఈ వ్యక్తి ఎయిదర్ లీగల్ బ్యాటిల్స్‌లో ఉన్నారు, లేదంటే ఒక డివోర్స్ కేస్‌లో ఉన్నారు. సో సపోజ్ లవ్ రిలేషన్‌షిప్ థర్డ్ పార్టీది గనక వస్తే గనక ఇది ఒక డివోర్స్ కేస్ నడుస్తుండొచ్చు. లేదంటే ఇన్ జనరల్ కూడా ఈ వ్యక్తి ఏదైనా లీగల్ బ్యాటిల్‌లో ఉండొచ్చు. సో అలాగనేసి మనం క్లయింట్‌కి చెప్పొచ్చన్నమాట. ఫ్యూచర్‌లో అయితే మీకు ఖచ్చితంగా ఇది ఒక పాజిటివ్ కార్డ్ అన్నమాట. యెస్ కార్డ్. సో మనకి ఫ్యూచర్‌లో గనక వచ్చిందంటే జస్టిస్ నీకనేది దొరుకుతుంది. నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు ఇంతకాలం ఏవైతే ఫేస్ చేసావో, ఒకవేళ నువ్వు బాధలు పడ్డావో, నీకెవరైనా చీట్ చేశారో, సో అవన్నిటికి కూడా నీకొక సమాధానం దొరుకుతుంది. నీకొక ఫ్యూచర్‌లో న్యాయం అనేది దొరుకుతుంది. కాకపోతే నీ యాక్షన్స్ బట్టి కూడా అది డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు పాస్ట్‌లో ఎంత జెన్యూన్‌గా, ఎంత ఫెయిర్‌గా ఉన్నావో అదే నీకు మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే రిజల్ట్ అనేది న్యాయం అనేది నీకు జరుగుతుంది అనేసి చెప్తామనమాట. ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ ఎంటైర్‌లీ ఆన్ యువర్ యాక్షన్స్ నౌ. ఓకే. కర్మ విల్ యాక్ట్. సో కర్మ ప్రకారంగానే మీకు జరుగుతుంది. బట్ మోస్ట్‌లీ ఇది యెస్ కార్డ్. సో పాజిటివ్ ఔట్‌కమ్ అనేది వస్తుంది. ఓకే. యాస్ ఎ పర్సన్ అని చెప్తే గనక మనకి సో యెస్ ఆర్ నో చూస్తే గనక ఇఫ్ యూ హావ్ యాక్టెడ్ ట్రూత్‌ఫుల్లీ అండ్ ఫెయిర్‌లీ ఆన్సర్ ఈస్ యెస్. నో అని ఎప్పుడొస్తుందంటే ఒకవేళ నువ్వు డిసీడ్ చేసి ఎవరికైనా ఇంబాలెన్స్ చేస్తే అది నీ మనస్సాక్షిననేది నువ్వు ప్రశ్నించుకోవాలి. సో నువ్వు మన క్లయింట్‌కి చెప్తామనమాట. మీరు మీ మనస్సాక్షిని ప్రశ్నించుకొని మీరు మంచిగా చేసుంటే గనక పాస్ట్‌లో మీకు ఫ్యూచర్‌లో అనేది మంచి రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. లేదంటే నెగెటివ్‌గా మీకు అదే మళ్ళీ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేసి చెప్తామనమాట. సో ఔట్‌కమ్ అనేది డిపెండ్స్ అపాన్ యువర్ ఫెయిర్‌నెస్. అంటే మీరు ఎలా ఉన్నారు, ఎంత హానెస్ట్‌గా ఉన్నారు అనేది చెప్తాము. అలాగే యూ రీప్ వాట్ యూ సో. మీరేం చేశారో అదే కర్మ అనేది మీకు వర్తిస్తుంది అనేసి చెప్తాము. సో యాస్ ఎ పర్సన్ అని చెప్తే గనక ఈ వ్యక్తి చాలా హానెస్ట్, లాజికల్, ఫెయిర్ మైండెడ్. వీళ్ళేంటంటే ఆ బ్యాలెన్స్ ఏం చూపిస్తుందంటే ఒకవైపు లాజిక్, ఒకవైపు ఇంట్యూషన్ రెండిటిని బ్యాలెన్స్ చేయటం అన్నమాట. సో కంప్లీట్‌గా ఇంట్యూషన్‌నే ఫాలో అవ్వట్లేదు ఆమె. అలాగని కంప్లీట్‌గా లాజిక్‌నే ఫాలో అవ్వట్లేదు. ఈ రెండిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆమె ముందుకు నడుస్తా ఉంది న్యాయ మార్గంలో. సో యాస్ ఎ పర్సన్ కూడా మనం అదే చెప్పొచ్చన్నమాట. సో వాళ్ళకేంటంటే ఒక లా అండ్ ఎథిక్స్ ఉండే ఒక మనిషి, ఫాలో అయ్యే ఒక మనిషి. అంటే ఈ వ్యక్తి ఎలాగంటే వీళ్ళు థర్డ్ పార్టీలు పెట్టుకోవటం కానీ, లేదంటే పార్ట్నర్‌ని చీట్ చేయటం గానీ, ఇలాంటివన్నీ కూడా చేసే వ్యక్తి కాదు. చాలా ప్యూర్ అండ్ హానెస్ట్ పర్సన్ అనేసి చెప్పొచ్చన్నమాట. సో లవ్ పరంగా చూస్తే గనుక ఫెయిర్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ బ్రింగ్స్ స్టెబిలిటీ. సో మీకు స్టెబిలిటీ రావాలంటే మనకి ఆమె చేతిలో ఉండే బ్యాలెన్స్ అనేది ఒక స్టెబిలిటీ కదా! సో మనం ఏం చెప్తామంటే మీరు హానెస్ట్ కమ్యూనికేషన్ చేసుకుంటే గనక మీకు బ్యాలెన్స్ అనేది, స్టెబిలిటీ అనేది వస్తుంది. మీరు ఒక్క నిమిషం అండి.
హలో అండి, వినిపిస్తుందా? మా క్యాట్స్ రెండు ఫైట్ చేసేసుకుంటున్నాయి అదేంటో సడన్ గా. సారీ సారీ. ఓకే, నా స్క్రీన్ అది కనిపిస్తుందండి. కనిపిస్తుందండి. ఓకే. సో ఇదనమాట. ఒక లవ్ ప్రకారంగా చూసుకుంటే గనక మీరు ఒకవేళ రిలేషన్‌షిప్ లో ఉంటే గనక ఇద్దరూ కలిసి ఒక రెస్పాన్సిబుల్ గా ఉండాలనమాట. టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఈక్వల్లీ. సో అంతేగాని ఒకే వ్యక్తి ఈ రిలేషన్‌షిప్ పైన కష్టపడటం గాని, ఒకే వ్యక్తి వల్ల అయితే ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు. సో ఇద్దరూ కూడా రెస్పాన్సిబుల్ గా మీరు వర్క్ చేయాలి ఈ కనెక్షన్ పైన. అప్పుడు మీకు ఫ్యూచర్ అనేది బావుంటుంది ఈ రిలేషన్‌షిప్ అని చెప్పొచ్చనమాట. ఒకవేళ మీరు సింగిల్ అయితే గనక మీరు మీ లైఫ్ లోకి ఒక సిన్సియర్ అయిన వ్యక్తి, ఒక నిజాయితీ ఉండే వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చే అవకాశం ఉంది. జస్టిస్ కార్డ్ వస్తే అనేసి మనము చెప్పొచ్చనమాట. ఓకే. కెరీర్ పరంగా చూస్తే గనక లీగల్ సక్సెస్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక లీగల్ దీనిలో జాబ్‌లో ఉంటే గనక, కెరీర్‌లో ఉంటే గనక మీకు లీగల్ సక్సెస్ ఉంటుంది. ఒక ప్రమోషన్ ఉంటుంది. అంటే మీ వర్క్‌కి వాళ్ళు ప్రమోషన్ అనేది ఇస్తారనమాట. మీరు చేసిన హార్డ్ వర్క్‌కి, ఫెయిర్ వర్క్‌కి. రికగ్నిషన్ ఉంటుంది. మంచి అంటే అందరూ మీకు రికగ్నైజ్ చేస్తారు. మీ నిజాయితీకి వాళ్ళు గుర్తిస్తారనమాట మీ నిజాయితీని. అలాగే ఒక ఎథికల్ డెసిషన్స్ అనేవి మీరు ఫెయిర్‌గా తీసుకోవాల్సి ఉంటుంది కెరియర్‌లోని. సో, అప్పుడు దానివల్ల ఏంటంటే కాంట్రాక్ట్స్ అవి మీరు సైన్ చేసినప్పుడు కూడా మీరు ఫెయిర్‌గా ఉంటే గనక మీకు లాంగ్ టర్మ్‌లో అది బెనిఫిట్ అనేది ఇస్తుంది కెరియర్ పరంగా చూసుకుంటే. సో, హెల్త్ పరంగా చూసుకుంటే గనక బ్యాలెన్స్ యువర్ లైఫ్ స్టైల్. సో, ఎక్కువగా అంటే మీరు ఒకవేళ ఏదైనా కాఫీలు గాని, టీలు గాని ఎక్కువగా తాగేస్తుంటే, లేదంటే ఎప్పుడూ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ యాక్టివిటీ లేకుండా మీరు ఇంట్లోనే అలా కూర్చొనుంటే గనక, మీ లైఫ్ స్టైల్ అనేది ఒక బ్యాలెన్స్ అనేది తెచ్చుకోవాలి. మీరు మీ బాడీకి ఎలా టేక్ కేర్ చేయాలనేది మీరు చూసుకుంటే గనక, మీ హెల్త్ అనేది బాగుంటుంది. సో, జస్టిస్ కాల్స్ ఫర్ ఈక్విలిబ్రియం. అంటే ఏంటంటే, మీ లైఫ్‌లో అనేది మీరు మీకు మీరే బ్యాలెన్స్ తెచ్చుకోవాలి. మీ బాడీ, మైండ్, హార్ట్, సోల్ ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్‌లోకి తెచ్చుకోవాలి. సో, అది రకరకాల పద్ధతులున్నాయి. బాడీకైతే మీరు జిమ్‌కెళ్తారు లేదా యోగా చేస్తారు. అలాగే మైండ్‌కైతే మెడిటేషన్ అది చేస్తారు. సో, ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు ఫాలో అయితే మీ హెల్త్ అనేది బాగుంటుంది. సో, మెయింటైన్ ఎమోషనల్ అండ్ మెంటల్ స్టెబిలిటీ. సో, ఏది కూడా ఎక్కువగా ఆలోచించకుండా, ఓవర్‌గా థింక్ చేయకుండా ఉంటే గనక, మీకు చాలా మంచి ఇదనేది ఉంటుందనమాట. ఆహ్, రి కొంచెం స్ట్రెస్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీకెంతసేపు ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది? ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎందుకు ఈ విధంగా ఎవరు పాటించట్లేదు? ఈ రూల్స్ ఎవరు ఫాలో అవ్వట్లేదు? అన్నట్టుగా కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది ఉండే అవకాశం ఉంది. కానీ అది మీరు తగ్గించుకుంటే గనక మీకు బాగుంటుంది. ఓకే. సో, ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నాయండి? ఇందులో అయితే తెలుగు, ఇంగ్లీషు 2 పెట్టాను. నేను మీకు షేర్ చేస్తాను. సో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవండి. చదివాను. అది కొంచెం బుర్రలో ఉంది. ఇంకా మీరు చెప్పింది మొత్తం అర్థమైందండి. ఓకే. ఓకే. అది అటు అంటే ఇటుగా మీరు చదివాను. ఏమండి? అటు ఇటుగా చదివానండి మధ్యలో. అంటే అవును. కంగారుగా. పర్లేదులెండి. నేను నిదానంగా షార్ట్ మ్యామ్ నేను జనవరి 1 నుంచి పార్ట్ టైమ్ కోర్స్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నానండి. డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాను. అంటే నాకు కొంచెం ఊరెళ్ళేది ఉంది. ఓకే. మధ్యలో మళ్ళీ బ్రేక్ అయిపోయింది. అందుకు జనవరి ఆ టైం నుంచి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. సరే. సరే. నేను చెప్తానయితే లేదంటే మిడిల్ ఆఫ్ డిసెంబర్ పెట్టడమో ఏదో ట్రై చేస్తాను నేను. సో, అందరికి మేడం యాక్చువల్‌గా అయితే డిసెంబర్ 1 అని చెప్పాను నేను. సో, చూద్దాము. డిసెంబర్ 10తో మనకి ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ అయిపోతుంది. ఆ! మ్యామ్ చెప్పండి సంధ్య గారు. అది డిసెంబర్ 10th అంటే నాకు కూడా ఫీజిబుల్ గా ఉంది. నేను షార్ట్ టర్మ్ కి వెళ్దాం అనుకున్నాను కదా. సో డిసెంబర్ మిడ్ ఎనీవేర్ ఆఫ్టర్ 7th అయితే నేను కొంచెం ఐ కెన్ స్పెండ్ టైమ్ ఆన్ దిస్ అని నాకు అనిపిస్తుంది మేడం. ఇట్స్ అందరికి వర్కౌట్ అవుతాయి. ఓకే. దట్ ఓకే. ఈవెన్ ఐ థింక్. సో, ఇంకొక డౌట్ ఎందుకంటే ఒక ఆయన ఆల్రెడీ జాయిన్ అవుతామని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. సో,
సో మీరిద్దరు కూడా చేరితే ముగ్గురు అవుతారు. ఇంకా ఎవరైనా మన దానిలో మన లాంగ్ టర్మ్ లో ఎవరైనా చేరే వాళ్ళు ఉంటే గనక వాళ్ళని కూడా అడుగుతాను. సో డిసెంబర్ లోని మనము 15th అలాగా పెట్టుకోవచ్చు అనుకుంటా అండి. సో Yeah, అదే anything డిసెంబర్ after లాస్ట్ 7th I'm fine అండి నేను. I'm okay with anything after 7th. ఓకే ఫైన్. సో వరలక్ష్మి గారు మీరు ఆలోచించుకొని చెప్పండి. డిసెంబర్ 15th నుంచి అయితే అటు మధ్యలో ఉంటుంది. అటు ఫస్ట్ కాకుండా లేదంటే అదే ఆ నేను కూడా జాయిన్ అయిపోవచ్చు. కొంచెం కన్ఫర్మ్ చేసుకుని మీకు నేను చెప్పండి. మెసేజ్ పెడతానండి. ఓకే ఓకే. సో అంటే నేను కొంచెం త్వరగా నేర్చుకుందామని కొంచెం త్వరగా నేర్చుకుందాము అనేసి ఒకటి వచ్చిందండి మైండ్ లోకి. అంతే. ఎందుకంటే నేను ఇప్పుడు మీరు మీకు నేనే లైవ్ ఎగ్జాంపుల్ అండి. అంటే ఏంటంటే నేను మనీ పరంగా చెప్పట్లేదు. మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా అవసరమే. ఒకళ్ళకి హెల్ప్ చేస్తున్నామనే ఆనందం అనేది మనకు ఉంటుంది. కానీ అలాగే మనకి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా కావాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 5 డేస్ లో నాకు టోటల్ గా ఒక 38 రీడింగ్స్ అనేవి వచ్చాయండి. సో అంటే 38 ఇంటూ 500 మీరు లెక్కేసుకోండి ఎన్ని రీడింగ్స్ వచ్చాయి నాకు అనేసి. సో నేను ఈ డిస్కౌంట్ ఆఫర్ పెట్టాను కదా. సో ఆ విధంగా చూసుకుంటే అవునండి. మీరు కూడా ఒక టారో మాస్టర్ గా సెటిల్ అవ్వచ్చు. లేదంటే అందరికి పర్సనల్ రీడింగ్స్ చేసుకొని మీ ఫైనాన్షియల్ గా గెయిన్ అనేది తెచ్చుకోవచ్చు. ఇవన్నిటిని మించి ఏంటంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో వాళ్ళందరూ మనల్ని బ్లెస్ అవునండి. చేస్తారు చూడండి. మీరు చెప్పింది కరెక్ట్ మేడం. అసలు ఈ రోజు అయితే నాకు ఎంతమంది పెట్టారు మేడం, మీరు ఇలాగే అందరికి చెప్తూ మంచి దారి చూపించాలి అన్నట్టుగా చాలా మంచి అప్రిషియేషన్స్ వస్తాయి. అది మనకు సాటిస్ఫాక్షన్. డబ్బులతో పాటు మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నా షార్ట్ టర్మ్ వాళ్ళందరూ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. నా బ్యాచ్ వాళ్ళు రీడింగ్స్ తీసుకునేది అనేది స్టార్ట్ చేసేసారు. సో అలాగే మీరు నేర్చుకునేటప్పుడే మీరు మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఇప్పుడు సరే. హ్యాండ్ మ్యాన్ నేను కూడా స్క్రీన్ కన్ఫర్మ్ కానీ మీకు ఒక మెసేజ్ అయితే చేస్తాను. జాయిన్ ఖచ్చితంగా. అవుతాం అయితే ఖచ్చితంగా జాయిన్ అవుతాను. ఆ సో నేను మీకు డిసెంబర్ 1st కు బదులు 15th నుంచి స్టార్ట్ చేస్తే, ఎందుకంటే ఒక మనిషి కోసం డిసెంబర్ 1st లో స్టార్ట్ చేయడం అనేది వేస్ట్ కదండి. సో ఇంకా అంటే అవునండి. తెలీదు నాకు, మిగతా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు ఇంకాను. సో అలాగ అనుకుంటే కనుక మనం డిసెంబర్ 15th అంటే అట్లీస్ట్ మనకు 3-4 మెంబర్స్ అవుతారు. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ లో నాకు 7 మెంబర్స్ ఉన్నారనమాట. సో అలాగా కొంచెం అదే ఎక్కువ మంది ఉంటే మనకి డిస్కషన్ కి వాటికి ఈజీగా ఉంటది. సో నేను మీకు అవునండి. చెప్తాను. నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను. దాన్ని బట్టి మనము ముందుకు వెళ్దాం. ఓకేనా? సరే. మేడం మీకు ఒక డౌట్, జస్టిస్ లోన ఒకవేళ ఇది మ్యారేజ్ అండ్ ఎగ్జిస్టింగ్ మ్యారేజ్ రిలేషన్షిప్ ఇంకా థర్డ్ పార్టీలో వస్తే దాన్ని మనం ఏమని చెప్పగలం? లెట్స్ సే ఐ మీన్ ఎన్ని సినారియోస్ ఉండొచ్చు దీంట్లోన ఈ జస్టిస్ కార్డ్ ఒక్కటే వస్తే? దీనిలో రకరకాలుగా వస్తుందండి. సపోజ్ ఆ అంటే మీరు డివోర్స్ వరకు వెళ్ళిపోయారు మీరు, కానీ ఓకే. మళ్ళీ మీ కనెక్షన్ అనేది మళ్ళీ రివైవ్ అయింది. ఎందుకంటే మీకు న్యాయం జరిగింది. సపోజ్ నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే చాలా టెన్షన్ లో ఉంటారు. మేడం మా హస్బెండ్ డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు మేడం. నేను ఏం చేయాలి? నాకు న్యాయం జరుగుతుందా లేదా? మళ్ళీ మేము కలుస్తామా? కలవమా? సో క్వశ్చన్ మీరు చూడండి, అర్థం చేసుకోండి. మేమిద్దరం Okay. మళ్ళీ కలుస్తామా? కలవమా? సో దానికేంటి Hmm. జస్టిస్ కార్డ్ అనేది యెస్ కార్డ్. సో మనం ఏం చెప్తామంటే యెస్ అండి, మీ ఇద్దరిది డివోర్స్ వరకు వెళ్ళిపోతేనే కూడా మళ్ళీ మీరిద్దరు కలుస్తారు. థర్డ్ పార్టీ అలాంటివన్నీ కూడా మీకు ఈ మీ యొక్క వివాహ బంధాన్ని ఏమి డిస్టర్బ్ చెయ్యరు అన్నట్టుగా మనము చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మనం Okay. చూడాల్సింది ఏంటంటే మనం అడిగే ప్రశ్న బట్టి ఉంటుంది. సపోజ్ మాకు అవును. డివోర్స్ అయిపోతుందా మేడం అంటే ఎస్ అయిపోతుంది. మ్యామ్ మేమిద్దరం కలుస్తామా? ఎస్ మీరు కలుస్తారు. సో మనం అడిగే ప్రశ్న బట్టి ఉంటుంది. ఆ క్లయింట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అసల? అంటే ఆవిడకి కలవాలనుందా? విడిపోవాలనుందా? సో కొంతమంది ఏంటంటే క్లయింట్స్ అడుగుతారు. మాకు డివోర్స్ కావాలి మేడం, అతను మమ్మల్ని వదలట్లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అవునండి. ఏదైనా సరే మనం అడిగే ప్రశ్నకి ఆన్సర్ అయితే యెస్ అన్నమాట. కాకపోతే ఒకవేళ మీరు చేసిన ఎగ్జిస్టింగ్ థర్డ్ పార్టీ ఉందనుకోండి అండ్ ఆ, ఆ పర్టికులర్ లో కనుక ఈ జస్టిస్ కార్డ్ వచ్చింది అనుకోండి, దెన్ మనం ఏం చెప్తామంటే అంటే మీ మ్యారేజ్ డిస్టర్బ్ అవ్వదు థర్డ్ పార్టీ వల్ల అని చెప్తాము. అంతే. ఎగ్జిస్టింగ్ ఇప్పుడు మన దగ్గరికి ఎవరు వచ్చారు? మ్యారేజ్. ఇప్పుడు మన క్వశ్చన్ కి క్లారిటీ ఉండాలి సంధ్య గారు. ఇప్పుడు మనకి అవునవును. అడిగేది ఎవరు? క్లయింట్ అడుగుతున్నారా? థర్డ్ పార్టీ పార్ట్నర్ అడుగుతుందా? అనుకోండి. హ్మ్? ఓకే, థర్డ్ పార్టీ అయితే మనం ఎలా తీసుకుంటాము? యాక్చువల్ లీగల్ పార్ట్నర్ అయితే ఎలా తీసుకుంటాము?
లీగల్ ఇప్పుడు జస్టిస్ కార్డ్ అనేది ఎప్పటికీ కూడా న్యాయాన్నే ఫాలో అవుతుంది. అంటే ఏంటంటే అవును మీ వివాహ బంధానికే ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే అది న్యాయబద్ధమైన సంబంధం. అవును థర్డ్ పార్టీ అనేది అది న్యాయబద్ధమైనది కాదు, సొసైటీ అప్రూవ్ చేయబడింది కాదు. సో మాక్సిమం థర్డ్ పార్టీ దానికి ఇది నో అనే వస్తుంది. ఎందుకంటే మనం న్యాయాన్నే ఫాలో అవుతాం కాబట్టి. ఓకే. ఒకవేళ కాల్ చేసింది థర్డ్ పార్టీ అనుకోండి అండ్ జస్టిస్ వస్తే విల్ వాట్ కెన్ వి సజెస్ట్ దెమ్? అంటే మీకు న్యాయం జరుగుతుంది అంటే ఒకవేళ మీ ఎవరిది? పట్ల మీరు వినండి, ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మీకు న్యాయం జరుగుతుంది. సపోజ్ మీకు వాళ్ళు గాని మోసం చేశారా, మీకు ఏమైనా చీటింగ్ చేశారా, మిమ్మల్ని అమాయకంగా మిమ్మల్ని ఏమైనా చేస్తే గనక మీకు న్యాయం జరుగుతుంది. మీ ఓకే. విషయం తెలిసి వాళ్ళ వివాహ బంధం అనేది విడిపోయే అవకాశం ఉంది. సో మనల్ని ఎవ్వరు అడిగినా సరే ఆన్సర్ ఈజ్ ఎస్. ఓకే. అర్థమైందా? ఓకే కాకపోతే అండి. మనం ఎక్కువ ప్రయారిటీ ఒకవేళ క్లయింట్ భార్య అయితే గనక సో ఆవిడకి ఇంకా ఎక్కువ మార్క్స్ ఎక్కువ ఉంటాయి, పాయింట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే. ఓకే. క్లియర్. సో మనం ఇలా ఇది స్ప్రెడ్స్ చేస్తాం చూడండి. నిన్న మాకు మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట షార్ట్ టర్మ్ దానిలో. స్ప్రెడ్స్ చేసినప్పుడు ఏంటంటే మనం ఒక కార్డ్ ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దాంతో స్టోరీ ఎలా బిల్డ్ చేస్తాము అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు ఒక్కొక్క కాన్సెప్ట్ లో. సో అది డిస్కషన్ అనేది మనం బాగా నేర్చుకోవచ్చు అనమాట డిస్కస్ చేసినప్పుడు. ఓకే. మ్యామ్ కార్డ్స్ అన్ని చెప్పాక అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు స్ప్రెడ్స్ చెప్తారా మ్యామ్? ఎస్, ఫస్ట్ మనకి షార్ట్ టర్మ్ మాటకు వస్తే గనక ఫస్ట్ నేను అన్ని 4 సూట్స్ అనేది చెప్పేశాను. ఎందుకంటే షార్ట్ టర్మ్ అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి కాబట్టి అవును. పర్ క్లాస్ ఒక్కొక్క సూట్ అనేది నేను కంప్లీట్ చేస్తాను. ఆ తర్వాత ఈ మేజర్ ఆర్కానాస్ 3 క్లాసెస్ లో కంప్లీట్ చేశాను. అంటే 21 మేజర్ ఆర్కానాస్ అంటే గనక 22. సో ఆ 22 ని నేను 3 పార్ట్స్ చేసి 3 క్లాసెస్ లో చెప్పాను. సో అవి వాళ్ళకి అన్ని కంప్లీట్ అయిపోయినాయి గనక లాస్ట్ క్లాస్ నుంచి నేను స్ప్రెడ్స్ అనేది స్టార్ట్ చేశాను. సో స్ప్రెడ్స్ అనేది డిఫరెంట్ వెరైటీస్ స్ప్రెడ్స్ కూడా ఒక 27 స్ప్రెడ్స్ అనేవి ఉంటాయండి. ఏ సిచ్యువేషన్ లో మనం ఎలాంటి స్ప్రెడ్ చేయాలి అనే దాన్ని కూడా మనం నేర్చుకుంటాం అనమాట. సో ఆ స్ప్రెడ్ నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. స్ప్రెడ్స్ ఇప్పుడు మనం తీసుకున్న డెక్ లో నుంచే మనము 27 స్ప్రెడ్స్ చేస్తామండి. లైక్ హౌ? లేదు అది మీరు చేరినాక నేర్పిస్తాను. స్ప్రెడ్స్ అంటే 5 కార్డ్ స్ప్రెడ్, 3 కార్డ్ స్ప్రెడ్, 1 కార్డ్, 7 కార్డ్స్, 8 కార్డ్స్, 9, 10 అలా ఉంటాయి అన్నమాట. సో ఈ డెక్ లోంచి చేస్తాను అంటే కొన్ని వేరే వేరే కార్డ్స్ కూడా తీసి అంటే మీరు లేదు కొంచెం చేస్తారు కదా ఓన్లీ దాంట్లో. 1 డెక్ నే ఫాలో అవుతాము. 78 కార్డ్స్ 100% ఉండాలి. సో మనము ఓకే. డిఫరెంట్ డెక్స్ ఫాలో అయ్యేది నేను యూట్యూబ్ ఛానల్ లో ఫాలో అవుతాను. అది ఎప్పుడు అంటే థర్డ్ పార్టీ యూ వర్సెస్ దెమ్ ఆర్ యూ వర్సెస్ థర్డ్ పార్టీ అలాగా. సో ఒక స్ప్రెడ్ అయిపోయినాక ఇంకో స్ప్రెడ్ తీసి అలాగా మనము ఒక రీడింగ్ చేసినప్పుడు వాళ్ళ క్లారిటీ రావడానికని నేను అలా చేస్తాను. బట్ నార్మల్ గా క్లయింట్స్ కి అవన్నీ అవసరం లేదు. మనం వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఏ స్ప్రెడ్ వర్తిస్తుందో అది చేస్తాం. ఓకే. సో కైండ్ ఆఫ్ ఎన్ని అని చెప్పారు మీ స్ప్రెడ్స్? 27 యాజ్ ఆఫ్ నౌ నాకు 27 వచ్చాయి. ఇట్ మైట్ ఇంక్రీజ్ ఆల్సో. ఎందుకంటే నాకు గుర్తొచ్చినవన్నీ రాస్తున్నాను. సో నాకు ఇంకా స్ప్రెడ్స్ అనేవి చాలా వెరైటీస్ ఉంటాయండి. ఒక 4 కార్డ్స్ లోనే డిఫరెంట్ వెరైటీస్, 5 కార్డ్స్ లో డిఫరెంట్ వెరైటీస్ అలాగా స్ప్రెడ్స్ అనేవి ప్రస్తుతానికి నేను 27 రికార్డ్ చేశాను ఆన్ ద పేపర్. ఇంట్రెస్టింగ్. ఇంకా గుర్తొస్తే గనక ఇంకా యాడ్ చేస్తాను. సో మా స్టూడెంట్స్ కూడా ఆశ్చర్యపోతారు, మేడం ఇన్ని స్ప్రెడ్స్ ఉంటాయా అని చెప్పేసి. ఎప్పుడు చూడలేదు నేను యాక్చువల్ గా టారో రీడింగ్ చూసినప్పుడు ఇన్ని స్ప్రెడ్స్ నేను చూడలేదు. అందుకే నేను ఒకటే డెక్ అని డౌట్ వచ్చింది నాకంటే ఒకటే. అంటే అందులోని మనము కొన్ని స్ప్రెడ్స్ మనకు బాగా కనెక్ట్ అయిపోతాం అనమాట. సో ఆ స్ప్రెడ్స్ నే మాటికి యూజ్ చేస్తుంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 కార్డ్ స్ప్రెడ్ ఇస్ వెరీ ఈజీ, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. సో ఆ 3 కార్డ్ స్ప్రెడ్ అనేసి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయటానికి. సో దానివల్ల మాక్సిమం యూట్యూబ్ లో ఎవరు కూడా అన్ని రకాల స్ప్రెడ్స్, నేనైతే కెల్టీ క్రాస్ యూజ్ చేస్తాను నా ఛానల్లో. కెల్టీ క్రాస్ అనేది కూడా వెరీ వెరీ ఏన్షియంట్ మెథడ్ అన్నమాట. సో అలాంటివి చాలా ఉన్నాయి ఇంకా. ఓకే. సో అవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఒక్కొక్క రోజుకి 4 స్ప్రెడ్స్ అనేవి నేర్పిస్తున్నాను. కానీ టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో దానికి టైం సరిపోవట్లేదు. హోంవర్క్ ఇచ్చాను వాళ్ళకి ఈ రోజు, రేపు చూద్దాం చేస్తారో చేయరో.
అది ఓకే. ఓకే. హ్యాండ్ మ్యాన్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? శాంతి గారు ట్రై చేస్తారండి. ఇప్పుడు బానే ఉందా? హెల్త్ పర్వాలేదా? ఈ రోజు కొంచెం నయమే మ్యామ్, కొంచెం బెటరే, కొంచెం బెటరే. అవునా? జాగ్రత్త, టేక్ కేర్ అండి. సో ఒకవేళ అది గుర్తున్న సీజన్ మట్టుకు కొంచెం మీరు చలిగా చెప్పండి. ఉంది కదా. వెదర్ ఓకే మ్యామ్. ఇదే మారిపోయింది కదా. అది మ్యామ్. హ్యాంగ్ మ్యాన్ అంటే ఒక మనిషి తలకిందులుగా వేలాడుతున్నాడు మ్యామ్. ఉమ్, అయితే అతని రైట్ లెగ్ టై చేస్తుంది ఫుట్, లెఫ్ట్ లెగ్ ఏమో ఇలా బెండ్ చేసి రిలాక్స్ పొజిషన్ లో ఉన్నాడు. ఉమ్, అతని ఫేస్ లో ఎలాంటి సాడ్నెస్ లేదు, ఉమ్, అలా రిలాక్స్ గా ఉన్నాడు. కామ్నెస్ ఉంది ఫేస్ లో, హ్యాపీగా ఉమ్, కామ్ గానే ఉన్నాడు కానీ సాడ్నెస్ లేదు. తల చుట్టూ ఎల్లో కలర్ లైట్ ఉంది కదా, అదేంటంటే ఎల్లో కలర్ ఉంది కదా, అదేంటంటే ఎన్లైటన్మెంట్ ని సూచిస్తుంది. ఉమ్, ఆ తర్వాత అతను ఏంటంటే ఆ ఒక టీ షేప్ ట్రీకి కట్టేసింది మ్యామ్ కాలు, ఉమ్, ఒక కాలు. ఉమ్, కావాలంటే అతను ఆ కాలుని విడిపించుకోవచ్చు, అది లూజ్ గానే ఉంది, కానీ ఉమ్, అతను విడిపించుకునే ప్రయత్నం చేయట్లేదు, అలానే ఉన్నాడు. ఆ ఆ ట్రీ యొక్క రూట్స్ అది ఎక్కడి నుంచి ఉన్నాయంటే అండర్ వరల్డ్, అంటే పాతాళం నుంచి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత అతని చేతులు ఇలా వెనక్కి పెట్టుకున్నాడు, అది ఒక ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ని సూచిస్తుంది. ఉమ్. అయితే హ్యాండ్ మ్యాన్ అంటే మెయిన్ గా ఏంటంటే ఒక పాజ్ తీసుకోవడం, అది కూడా చెప్పనా మ్యామ్, కొంచెం గుర్తున్నంత అది చెప్పండి చెప్పనా, చెప్పండి. పర్లేదు. ఆ. గుర్తు కొంచెమే లాస్ట్ లో చదివాను మ్యామ్, ఇందాకనే ఒకసారి విన్నాను మీరు చెప్పింది. ఏంటంటే ఒక పాజ్ తీసుకోవడం, ఒక బ్రేక్ తీసుకుని ఒక కాంటెంప్లేషన్, ఆలోచించడం, ఒక వెయిటింగ్, అదంతా ఒక చేంజ్ ఆఫ్ పర్స్పెక్టివ్, ఇవన్నీ సూచిస్తుంది మ్యామ్. ఉమ్, అంటే ఏంటంటే ఒక గబగబా మనం డెసిషన్స్ తీసేసుకొని యాక్షన్ తీసుకోకూడదు. ఫస్ట్ ఏ విషయంలో అయినా మనం ఫస్ట్ పాజ్ తీసుకుని ఒక బ్రేక్ తీసుకుని మనం అంతా ఆలోచించి మనం ఎందుకు చేస్తున్నాం, ఏంటి అంత, దీనివల్ల ఏంటి అంతా ఆలోచించుకుని మన వాళ్ళ మీద అది చేంజ్ చేసుకుని పర్స్పెక్టివ్, మనం కనుక అప్పుడు మెల్లిగా యాక్షన్ తీసుకుంటే, మెల్లిగా దానంతట టైం కోసం వెయిట్ చేసి టైం వచ్చినప్పుడు తీసుకుంటే అప్పుడు సక్సెస్ అవుతుంది. అంతవరకు నాకు అంటే అనిపిస్తుంది. లవ్ లో కూడా మాక్సిమం అన్ని చెప్పండి. లవ్ లో కూడా రష్ అవ్వకూడదు, వేరే వాళ్ళ మీద ఫోర్స్ చేయకూడదు, ఫోర్స్ఫుల్ గా డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయాలి. డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు అదే జరుగుతుంది. అప్పటి వరకు వాళ్ళ ఫీలింగ్స్ ని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు కాంటెంప్లేట్ చేసి ఆలోచిస్తారు, నా ఫీలింగ్స్ ఏంటి, ఎంత డీప్ గా ఉన్నాయి వీళ్ళ మీద, అవన్నీ వాళ్ళు అదే కాంటెంప్లేట్ చేసి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఫోర్స్ చేయాలని చూడకూడదు, చూస్తే అది సక్సెస్ అవ్వదు. ఈ కార్డు వస్తే అలా, అంతేనా మ్యామ్? అలా కరెక్ట్ గా ఏ చెప్పారు. విషయంలో అయినా అంతే. ఇలానే మ్యామ్, అంటే ఏ విషయం అయితేనూ అంతవరకు కూడా మనకి అంతే అనమాట. పాజ్ ఎందుకంటే తీసుకోవాలి. ఆ అంటే పర్స్పెక్టివ్, చేంజ్ ఇన్ పర్స్పెక్టివ్ అంటారు. అంటే ఏంటంటే మనం ఆలోచించే కోణం అనేది మారుతుంది. సో మారాలి. అది సూచించేదే ఈ హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్. దీనిలో నో యాక్షన్ అన్నమాట. అలా హ్యాంగ్డ్ మ్యాన్ లో ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు, నో యాక్షన్. సో అది మెయిన్ గా మనం చూడాలి. సో మీరు చెప్పినవన్నీ ఇక్కడ ఉన్నాయి. టీ షేప్డ్ వుడెన్ క్రాస్, అది టౌ క్రాస్ అంటారంట. సో 1 ఫుట్ అనేది ఉంది. ఇవన్నీ మీరు ఆల్మోస్ట్ చెప్పేశారనమాట. సో ఆ అది ఎల్లో కలర్ది కూడా మీరు చెప్పారు, ఎన్లైట్మెంట్ కి సూచిస్తుంది. అంటే వాళ్ళు అంటే స్పిరిచువల్లీ అవేకెండ్ పర్సన్ అనొచ్చు, వెరీ మెచ్యూర్డ్ పర్సన్ అనొచ్చు. సో వాళ్ళకి ఏది నిజము, ఏది సత్యం, ఏది అసత్యం అనేసి వాళ్ళకి అవగాహన అనేది ఉంది వాళ్ళకి అనమాట. సో ఇంకా చూసామంటే ఈ బ్లూ కలర్ డ్రెస్ ఏదైతే వేసుకున్నారో అది స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ని, కామ్నెస్ ని సూచిస్తుంది. నార్మల్ గా బ్లూ అంటేనే అంత కదా, వెరీ కామ్, పీస్ఫుల్ అని చెప్తాం కదా బ్లూ కలర్. సో అలాగా చెప్తుంది. అలాగే రెడ్ కలర్ ప్యాంట్ ఏంటంటే ఒక ఫిజికల్ వరల్డ్, ప్యాషన్, ఫిజికల్ వరల్డ్ లో వరల్డ్లీ ఉంటాయి కదా మనకి, అది లస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఒక రకమైన ప్యాషన్ అన్నమాట. సో అదేంటంటే ఒక్కోసారి సాక్రిఫైస్ అనేది కూడా సూచిస్తుంది అనమాట. ఏంటంటే ఒక రక్తము, ఒక సాక్రిఫైస్ అలాంటిది కూడా సూచిస్తుంది. ఈ హ్యాండ్ మ్యాన్ పొజిషన్ లో వచ్చినప్పుడే, హ్యాండ్ మ్యాన్ ఒక కార్డు కనుక వస్తే గనుక మనం ఏమనొచ్చు అంటే ఈ వ్యక్తి ఆ ఏమంటే సాక్రిఫైస్ చేసి చేసి అలసిపోయి ప్రస్తుతానికి స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. నేను ఎందుకు ఇంత చేస్తున్నాను, ఇంత సాక్రిఫైస్ చేస్తే నాకు ఏమొస్తుంది వెనక్కి అనేది ఒక పర్స్పెక్టివ్ చేంజ్ అనేది వచ్చి వాళ్ళు ఇప్పుడు ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారనమాట. అది ఈ కార్డు యొక్క డిస్క్రిప్షన్. సో మీనింగ్ వచ్చేసేసి లెట్టింగ్ గో, సాక్రిఫైస్, న్యూ పర్స్పెక్టివ్,
స్పిరిచువల్ అవేకనింగ్ అనేది సూచిస్తుంది. ఇట్ ఆస్క్ ఫర్ పేషెన్స్. నువ్వు ఏది కూడా రష్ చేయలేవు, పేషెన్స్ అనేది ఉండాలి. అప్పుడే నీకు ఏదైనా సరే ఒక క్లారిటీ వస్తుంది ఒక కరెంట్ సిచ్యువేషన్ లో అనేసి చెప్తుంది. పాస్ట్ లో వస్తే గనక యూ మేడ్ ఎ నెసరీ సాక్రిఫైస్ అండ్ ఆర్ హ్యాడ్ టు పాజ్ సంథింగ్ ఇంపార్టెంట్ ఫర్ గ్రేటర్ అండర్స్టాండింగ్. సో పాస్ట్ లో కూడా మీకు ఏంటంటే మీకు ఏం చెయ్యాలో ఆ పరిస్థితిలో మీరు అటువంటి సాక్రిఫైస్ అనేది మీరు ఆల్రెడీ చేసి ఉన్నారు. సో ప్రెసెంట్ లో ఏంటంటే ఒక వెయిటింగ్ ఫేజ్, ఇక్కడ ఎక్కడ మనం కదిలే ప్రసక్తే లేదు, యాక్షన్ అనేది లేదు, ఒక వెయిటింగ్ ఫేజ్, ఒక స్టక్ ఎనర్జీ. సో నాట్ స్టక్ యాక్చువల్లీ, వాళ్ళు కావాలంటే విడిపించుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటంటే వాళ్ళకి కావాలని అక్కడ థింగ్స్ ని అర్థం చేసుకొని డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నారు. దానివల్ల వాళ్ళు కదలకుండా ఉన్నారు. ఫ్యూచర్ లో చూస్తే గనక ఒక చేంజ్ వస్తుంది. ఈ మీ అంతా సరెండర్ చేసేయండి. మీరు ఈ దేన్ని కూడా మీరు కంట్రోల్ చేయలేరు. మీరంతా దేవుడికి సరెండర్ చేయండి. ఆటోమేటిక్ గా మీ క్లారిటీ అనేది వస్తుంది. గ్రోత్ ఫాలోస్ పేషెన్స్ అండ్ సాక్రిఫైస్. అంటే ఏంటంటే మీరు పేషెంట్ గా ఉంటే గనక మీకు ఒక గ్రోత్ అనేది ఇన్ ఫ్యూచర్ వస్తుంది. దానికి మీరు పేషెన్స్ గా వెయిట్ చేయాలి. సో ఎస్ ఆర్ నో చూస్తే మేబీ ఆర్ వెయిట్ అన్నమాట. ఓకే, డు నాట్ రష్. సో ఈ కార్డ్ వచ్చిందంటే మేబీ ఆర్ వెయిట్ అనేసి చెప్తాము. యాజ్ అ పర్సన్ అంటే కామ్, వైజ్, స్పిరిచువల్, నాన్ మెటీరియలిస్టిక్, ఫిలసాఫికల్. సో వాళ్ళకి ఏంటంటే అన్ని తెలుసు. వాళ్ళకి మెటీరియలిస్టిక్ గా నేను ఎంత చేసుకుంటే కూడా అల్టిమేట్ గా నేను నాతో పాటు ఏం తీసుకెళ్ళలేను అనే అవగాహన అయితే వాళ్ళకి ఉంది. సో దానివల్ల ఒక వెరీ కామ్ అండ్ మంచి స్పిరిచువల్ పర్సన్ అన్నమాట. లవ్ పరంగా చూస్తే ఒక పీరియడ్ ఆఫ్ వెయిటింగ్, ఇమోషనల్ డిస్టెన్స్, వన్ సైడెడ్ ఎఫర్ట్. సో ఈ వ్యక్తి వన్ సైడ్ ఎఫర్ట్స్ పెట్టి పెట్టి ఇంకా అలసిపోయి ఇంకా వాళ్ళు ప్రస్తుతానికి సైలెంట్ అయిపోయారు అనమాట. కెరీర్ పరంగా చూస్తే గనక స్టాగ్నేషన్ ఆర్ పాజ్. అంటే ఏంటంటే మీరు ఏదైతే గ్రోత్ కోరుకున్నారో లేదా ప్రమోషన్ కోరుకున్నారో అవేమి జరగకుండా ప్రస్తుతానికి పాజ్ లాగా ఉందన్నమాట. సైలెంట్ గా ఒక స్టాగ్నేషన్ అన్నమాట. సో ఈ టైం ఏంటంటే మీరు వైజ్ గా యూటిలైజ్ చేసుకోవాలి. మేబీ మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక రిఫ్లెక్ట్ చేయొచ్చు మీ పాస్ట్ యాక్షన్స్ కానీ మీరు పాస్ట్ వర్క్ ని కానీ. అలాగా మీరు ఆ టైం ని కూడా మీరు వైజ్ గా యూజ్ చేసుకోవచ్చు. సో కుడ్ ఇండికేట్ ఎ కెరీర్ చేంజ్ ఆర్ స్పిరిచువల్ కాలింగ్. సపోజ్ మనం ఒక జాబ్ లో ఉన్నప్పుడు సడన్ గా మనకు అనిపిస్తుంది ఈ జాబ్ కాదు, నేను వేరే స్ట్రీమ్ కి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టుగా మీకు సడన్ గా వస్తుంది. అదేంటంటే ఒక డివైన్ కాలింగ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఆ థాట్ అనేది కూడా దేవుడు మన మైండ్ లో పెట్టారనేసి చెప్పొచ్చు. సో దానివల్ల మీ కెరీర్ చేంజ్ అనే అవకాశం కూడా ఉంది. సో అలాగే హెల్త్ పరంగా గనక మనం చూస్తే గనక రెస్ట్, సరెండర్, మెంటల్ పీస్ అన్నమాట. సో అవాయిడ్ స్ట్రెస్. మీరు స్ట్రెస్ తీసుకోకుండా పీస్ఫుల్ గా మీరు కామ్ గా ఆలోచించండి. సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది. హెల్త్ అనేది కూడా బాగుంటుంది అనేసి మనం చెప్పొచ్చు. ఒక మెడిటేషన్ కానీ ఏమైనా ప్రాక్టీసెస్ కానీ చేస్తే మీకు స్ట్రెస్ అనేది తక్కువ అవుతుంది అనేసి మనం చెప్పొచ్చు. ఇదేంటంటే ఒక రికవరీ ఫేజ్ అని కూడా చెప్పొచ్చు. సపోజ్ ఆల్రెడీ వాళ్ళు మెంటల్ గానీ ఫిజికల్ గానీ ఇల్నెస్ తో ఉన్నారంటే గనక ఈ హ్యాండ్ మ్యాన్ వచ్చిందంటే ఇది రికవరీ ఫేజ్. మీరు రికవర్ అవుతారు. కాకపోతే మీరు థెరపీ తీసుకోవాలి ప్రాపర్ గా. మీరు స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే గనక మీకు హెల్త్ అనేది బాగుంటుంది అనేసి. కాకపోతే ఇట్ టేక్స్ టైం, సో యూ హ్యావ్ టు వెయిట్ అనేది మనం చెప్తాం. ఓకే, ఎనీ డౌట్స్ అండి? ఇంకా ఐ థింక్ దిస్ మీటింగ్ విల్ ఎండ్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. మ్యామ్ నాకు ఒక డౌట్. అది టీ షేప్డ్ ట్రీకి హ్యాంగ్ అయి ఉన్నారు కదా, ఆ షేప్ ఆఫ్ ద ట్రీకి ఏదైనా స్పెసిఫికేషన్ అంటే ఏమన్నా ఇంపార్టెన్స్ ఉందంటారా టీ షేప్ కి? ఇంపార్టెన్స్ అంటే అది బిబ్లికల్ దీనిలో ఉంటుందండి. మనకు యాక్చువల్ గా దాని గురించి ఎక్కువ చెప్పలేదు, కానీ దాని రూట్స్ అనేది పాతాళంలో ఉన్నాయి. అది మాత్రం స్పెసిఫై చేస్తున్నారు కానీ. సో అదేంటంటే టౌ క్రాస్ అనేది ఏంటంటే బిబ్లికల్ లాంగ్వేజ్, ఒక బైబిల్లోనే వాళ్ళ క్రిస్టియన్ దానిలోనే ఉంది, కానీ దానికి ఏమి స్పెసిఫిక్ గా మనకేం చెప్పలేదు వాళ్ళు. ఓకే. అండ్ ఇంకొక డౌట్ మేడం, ఇది మనము యాక్షన్ కార్డ్ అయితే మనం యాక్షన్ కార్డ్ లేదని చెప్తాము, లేదా స్లో మూవింగ్ కార్డ్ అని కూడా మనం చెప్పొచ్చు సమ్ కేసెస్ లో. లేకపోతే వాట్ ఎవర్ ఎన్లైట్మెంట్ కానీ అతను ఏమైతే ఆలోచిస్తున్నాడో, అనాలిసిస్ చేసుకుంటున్నాడో, ఈజ్ ఈ వెయిటింగ్ ఫర్ సంబడి ఎల్స్ టు రియాక్ట్ ఆర్ హీఈస్ గోయింగ్ టు రియాక్ట్ ఇన్ ఫ్యూచర్ అనేది మనం చెప్పగలం ఈ కార్డ్ బట్టి, లేకపోతే ఇంకా కార్డ్ వేరే కార్డ్స్ చూసి చెప్తామా కాంబినేషన్ లో? హీ నీడ్స్ టైం. ప్రస్తుతానికి ఇప్పుడు సపోజ్ మన క్లయింట్ వచ్చి అడుగుతుంది,
సో నా పర్సన్ యాక్షన్ తీసుకుంటారా, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మాతో రీయూనియన్ అవుతుందంటే లేదమ్మా, హీ నీడ్ టు హీల్, హీ నీడ్ టు టేక్ అ పాజ్, ఈ సపరేషన్ అనేది ఉంటుంది, ఆ తర్వాత వస్తుందని చెప్తాము. వెయిట్ అనేది చెప్తాం కానండి, ఎప్పుడు కూడా ఈ కార్డు వచ్చినాక మనకి నెక్స్ట్ కార్డు తీసే అవసరం కూడా లేదు, ఎందుకంటే దిస్ వెరీ క్లియర్ అన్నమాట. ప్లస్ మేజర్ ఆర్కానా. సో మేజర్ ఆర్కానాక మనం ఎప్పుడు అది ఏమొస్తుందో మనం యాక్సెప్ట్ చేయాలి. సో దాన్ని మనం ఫ్యూచర్ లో పాజిటివ్ గా కన్వర్ట్ చేద్దామని మనం చేయకూడదు. అది వెయిట్ నో మేబీ ఆర్ వెయిట్ అనేది వచ్చింది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా మనము క్లయింట్ కి చెప్తాం. మనం ఓకే. షుగర్ అంటే కోట్ చేయటం వల్ల దాని ఉపయోగం ఉండదు. అంటే ఫ్యూచర్ లో కూడా యాక్షన్ తీసుకుంటాడు అనేది కూడా ఏమీ లేదు. సో లేదు. స్టక్ అంటే స్టక్ ఎనర్జీ అది. నో టక్ యాక్షన్. ఎనర్జీ యూ హ్యావ్ టు వెయిట్ అన్నమాట. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిమ్ టు కమ్ అవుట్ ఆన్ హిజ్ ఓన్. ఆన్ హిజ్ ఓన్ రావాలి అంతే తప్ప. ఓకే ఫైన్, ఐ గాట్ మీరేమి చేయలేరు, మీరేమి రష్ చేయొద్దండి. మేబీ ఇన్ దాట్ పీరియడ్ ఆఫ్ టైం యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, మేబీ యూ డూ లా ఆఫ్ అట్రాక్షన్, లేదంటే మీ పైన మీరు వర్క్ చేసుకోండి. సో మీ పాస్ట్ లో మీ మధ్యలో ఏమైతే జరిగాయో దాన్ని రిఫ్లెక్ట్ చేసి మీ పైన మీరు వర్క్ చేయండి, కానీ డోంట్ ఫోర్స్ దట్ పర్సన్. So if at all he himself wants to react, he would react, but later point of time lona he will himself will decide what he wants annadi. As of now Yeah. stuck. యాజ్ ఆఫ్ నౌ Okay. స్టక్, బట్ ఎల్లకాలం వాళ్ళు స్టక్నెస్ లో ఉండరు, వాళ్ళ ఉండరు. విల్ కమ్ అవుట్. Someday or the other, either that way or this way అతను డిసైడ్ చేసుకుంటారు. సో Ah. as of now కానీ అది మన చేతిలో లేదు.